వెల్కమ్ టు సైరా మీడియా. మనం ఇప్పుడు సంగారెడ్డి హైవే దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసినప్పటికైతే ఇక్కడ అప్పటి కాలంలో అమ్మమ్మలు నాన్నమ్మలు రోళ్లతో చట్నీలు పచ్చళ్ళు తయారు చేస్తుండేవారు. ఎందుకంటే దాంట్లో చాలా మంచి రుచికరమైన టేస్ట్ బాగుంటుందని తెలుస్తుంది. కానీ ఇప్పుడు మిక్సీలు తయారు చేస్తున్నారు, మిక్సీలతోనే ఎక్కువ తయారు చేస్తున్నారు పచ్చళ్ళైనా ఏవైనా. కానీ మళ్ళీ ఇప్పుడు వచ్చాయి మళ్ళీ అవే రోళ్ళు. మరి అవి ఎంత రేటుకు ఉన్నాయి, ఎంత అమ్ముడుపోతున్నాయి, మరి ఇంకా ఎవరెవరు తీసుకుంటున్నారు, రోజుకి ఎంత అమ్ముడుపోతున్నాయి ఒకసారి తనని అడిగి తెలుసుకుందాం మనం. నమస్కారం. నమస్కారం. ఇక్కడ రోళ్ళు అవన్నీ అమ్ముతున్నారు. అవునండి, అవును. మరి ఇప్పుడు ఎక్కువ ఎవరు యూజ్ చేయట్లేదు కదా, మళ్ళీ మీరు ఇప్పుడు తెచ్చి అమ్ముతున్నారు కదా, యూజ్ అంటే ఎప్పుడో ఒకసారి పోతాయి, అట్లేం లేదు. కానీ మిక్సీలోనే కాకుండా మిక్సీలో టేస్ట్ ఉండవు, ఇల్లు అయితే జర టేస్ట్ ఉంటుంది. మిక్సీలో కన్నా ఇక దీంట్లో ఎక్కువ టేస్ట్ ఉంటుంది, ఇలా టేస్ట్ ఉంటుంది అనమాట. అంటే ఎంత పడుతుంది ఒక్కటి? అక్కడ వచ్చాక 250-300 పడుతుంది తమిళనాడు. ఎక్కడి నుంచి తీసుకొస్తున్నా మీరు? తమిళనాడు. తమిళనాడు తీసుకొస్తున్నారు. ఈ రోళ్ళలో ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా, ఏమేమి ఉన్నాయి ఒకసారి? అంటే ఈ మోడల్లో ఉంటాయి, మళ్ళీ ఈ మోడల్లో ఉంటాయి. ఈ రెండు మోడలే. మళ్ళీ ఇసురాలు, మళ్ళీ రుబ్బరాలు. ఇసురాలు రుబ్బరాలు, మళ్ళీ ఈ రోలు. ఓకే. అప్పటి కాలంలో అక్కడ స్టీల్ పళ్ళు ఇంకా వేరే కట్టెలాగా ఉండేది. మరి ఇప్పుడు ఎందుకు మళ్ళీ స్టీల్ పెట్టారు? అదేం లేదు, కొత్త మోడల్ అని. దానికి పవకికి పెట్టేసి అతికిచ్చేస్తారు, అతికిచ్చేసి దాంట్లోనే కట్టెలాకనే తిరుగుతుంది అనమాట. ఎంత రేటు పడుతుంది మరి దానికి? ఇప్పుడు అమ్ముతాం, రేట్లు చెప్తాము కానీ వాళ్ళకి తెలిసి అంత రేట్లు అడుగుతారు. మాకు పడితే ఇస్తాము, లేకపోతే ఇంకా. అప్పటి కాలంలో అంటే అందరూ అమ్ముడుపోతుండే, కానీ ఇప్పుడు మిక్సీలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు తక్కువ. ఎవరో కావాలని అనుకుంటే వస్తారు, వద్దు ఇంకా అని అనుకొని ఇంకా వదిలేస్తారు. రోజుకి ఎన్ని పోతున్నాయి అసలు? రోజులు ఎప్పుడో పోవు, రోజుకు పోవు. ఎప్పుడో ఒక వారానికి అట్లా 10 రోజులకి 2 3 అట్లా అమ్ముతాం అంతే. ఎన్ని మంత్స్ అవుతుంది ఇక్కడ మీరు? 2 years అవుతుంది. 2 years అవుతుంది. ఎక్కువ పోవట్లే అంటున్నారు కదా సేల్ అంటే, అంతే. ఓకే. ఇలా ఫోల్డింగ్ కుర్చీలు ఉన్నాయి, ఫోల్డింగ్ 500 కిలోల దాకా కూర్చోవచ్చు ఎరగ వర్షాలకి. ఎందుకు ఇది అంటే ఇది మొత్తం సాఫ్ట్ గా ఉంటుంది? ఇది నల్లరాయి అన్నమాట. నల్లరాయి. మరి ఇది కూడా నల్లరాయి. నల్లరాయిలోని 2 రకాలు ఉంటాయి. నల్లరాయిలో 2 రకాలు ఉంటాయి. ఇది ఒకటి రుబ్బురాలు, ఇసురాలు, అలా తెల్ల రోలు ఉంటుంది. ఇది వైట్, ఇది బ్లాక్ అన్నమాట. ఈ 2 రోల్లోని నల్లరాయి ఎక్కువ మాకు జర మంచిగా ఉంటుందని ఎక్కువ తమిళనాడు నుంచి తెప్పిస్తాం. చూసాం కదా, రోళ్ళు అప్పటి కాలంలో యూజ్ చేస్తుండే, మళ్ళీ ఎన్నో రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు యూజ్ చేస్తున్నారు. అమ్మమ్మలు యూజ్ చేస్తుండే, ఎందుకు ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లేదు, కానీ దాంట్లో చేస్తేనే ఎంతో రుచికరంగా ఉంటుంది ఏదైనా. కానీ ఇప్పుడు ఎంత అమ్మినా కానీ అంత అమ్ముడు పోవట్లే అంటున్నారు. ఎందుకంటే అందరు ఎలక్ట్రిక్ యూజ్ చేస్తున్నారు, అంటే మిక్సీలు ఇవే యూజ్ చేస్తున్నారు. కెమెరామెన్ సాయితో సంయుక్త.